వీళ్ళందరూ అక్కడ ఉంటేనే నాకు మాట్లాడడం చాలా కష్టం. అంటే వీళ్ళందరినీ తెచ్చి ఇక్కడ పెట్టారు. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ, యూట్యూబ్, మా కళా కుటుంబం, మా ఫోక్ కుటుంబం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అలాట్. మీరందరూ టైం స్పెండ్ చేసి మా కోసం, మన సినిమా కోసం రావడం అనేది చిన్న విషయం కాదు. చిన్న విషయం యూట్యూబ్ గురించి చెప్తాను. ఫస్ట్ మా పేరెంట్స్కి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. వాళ్ళు లేనిది నేను ఒక పర్ఫార్మెన్స్ కాదు కదా, నేను ఒక షూట్కి కూడా మీరెవరు చూసుంటారు నన్ను ఒక్కదాన్ని కూడా, ఏ షూట్లో కూడా. మా అమ్మగారు నాతోనే ఉంటారు ఇప్పుడు కూడా ఉన్నారు. మా పేరెంట్స్కి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. ఆ తర్వాత యూట్యూబ్లోకి నన్ను తీసుకొచ్చిన మొదటి వ్యక్తి అంటే చరణ్ అర్జున్ అన్న. అతను ఇవాళ ఇక్కడ ఉండాల్సి ఉంటుండే, తను రాలేకపోయారు. బట్ తన బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ నాకు అండ్ మా టీంకి చెప్పారు. తను ఈ అమ్మాయి అంటే ఓకే అబ్బాయితో చేయనని చెప్పింది అనేది ఒక మార్క్ క్రియేట్ చేసి అలా వదిలేస్తే, నన్ను మార్క్ క్రియేట్ చేసి యూట్యూబ్లోకి పరిచయం చేస్తే, నాకంటూ రెస్పెక్ట్ అనేది పెంచి నన్ను ఒక స్టేజ్లో ఒకే ఒక్క పాటతో తీసుకెళ్లి కూర్చోబెట్టింది మన మాటల తిరుపతి అన్న. తిరుపతి అన్నకి అన్న అంటే నాకు ఎంత రెస్పెక్ట్, నాకు ఎంత అన్న సపోర్ట్ కూడా నాకు ఎంత ఉంటుంది అనేది మా ఇద్దరికి తెలుసు. నేను ఇక్కడ ఇవాళ ఉన్నాను అంటే దానికి కారణం ఖచ్చితంగా నేను మాటల తిరుపతి అన్న. ఈ స్టేజ్లో ఆ రోజు అన్న పర్లేదు చెల్లి అబ్బాయితో చెయ్యిరా అని చెప్తే, తర్వాత నేను అవే పాటలు చేసేదాన్నేమో, నాకు మార్క్ అనేది ఇలా క్రియేట్ అవ్వకపోయేదేమో. ఆ రోజు ఒకటే మాట, పాటంతా చేశాక సరిపోయిందిరా, నువ్వు చాలా అనిపించింది స్క్రీన్ పైన, నిండుగా బాగున్నావు అని చెప్పారు. అదే మాటతోని ఇప్పటి వరకు నేను ఇక్కడ ప్రతి పాట కానీ, అండ్ ఫైనల్లీ మూవీ దగ్గరికి వస్తే రాజన్నతోని నేను ఫోక్ సాంగ్సే చేశాను ఫస్ట్. ఫోక్ సాంగ్స్ లో అంటే మరి ఏ రోజు అన్న స్టోరీ ఆల్రెడీ తనకు మైండ్ లో ఉంది కాబట్టి ఏ రోజు నేను హరిత లాగా కనిపించానో, ఏ నిమిషంలో ఏ క్షణంలో అనిపించానో షూటింగ్ లో నాకు తెలియదు. కానీ ఒక డెబ్యూట్ ఆర్టిస్ట్ కి ఫీమేల్ సెంట్రిక్ చేద్దాము అని వెయిట్ చేస్తున్న ఒక అమ్మాయికి, నాలాంటి ఒక అమ్మాయికి పర్ఫెక్ట్ పిక్చర్, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఈ కలివి వనం. అన్న చెప్పినట్టు నాకు రాఖీ పండుగ నాడు వచ్చి రాఖీ కట్టించుకొని మరి స్టోరీ చెప్పారు. ఆ రోజే అనుకున్న అన్న ఒకే మాట చెప్పారు, ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కదా, నేను ఎక్కడికి తీసుకెళ్తానో చూడు నేను అని చెప్పారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ అన్న, ఎందుకంటే ఇంత మంచి స్టోరీ నా కోసమే అనిపించిన స్టోరీ. అండ్ అన్నకి నేను హరితలాగా కనిపించి చూస్తే స్క్రీన్ మీద ఒక రెస్పెక్ట్ కనిపిస్తుందిరా, అలా ఉండాలి అని. షూటింగ్ విషయానికి వస్తే అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ అన్న వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఈ మూవీ కాదు, ఇది జరగకపోయేది. మల్లికన్న, విష్ణు అన్న చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ అంటే ఎక్కడో ఉండి ఒక ఫోన్ కాల్లో మాట్లాడటం కాదు, వచ్చి షూట్లో ఉండి. మల్లికన్న అయితే ఒకసారి సైకిల్ తొక్కుతో కనిపిస్తారు లొకేషన్లో, ఒకసారి స్కూటర్లో కనిపిస్తారు, ఒకసారి ట్రాక్టర్ నడుపుతూ కనిపిస్తారు. ఆయన ఒక ప్రొడ్యూసర్ అనేట్టు ఉంటుంది అనమాట. చాలా సపోర్టివ్గా హీ మేక్ షూర్ నేను ఎంత కంఫర్టబుల్గా వస్తారు, చెల్లి అంతా ఓకేనా, అంత బాగుందా అమ్మా, ఓకేనా, ఏదైనా ప్రాబ్లమా, ఏదైనా ఉంటే చెప్పు. ఇదే రాజన్న విషయానికి వస్తే ఇంకా ఏదైనా ఒక సీన్ అయిపోయిందంటే అన్నకి నాకు మా ఇద్దరికి ఉంటుంది ఐ కాంటాక్ట్. ఒక షూటింగ్ అయిపోతుంది, ఒక సీన్ అయిపోతుంది, నేను అక్కడ ఉంటా. ఓకే బాగా వచ్చింది, బాగా రాలేదు అనేది నాకు ఎవ్వరు చెప్పొద్దు, నాకు అన్నే చెప్పాలి. ఎక్కడో మానిటర్ దగ్గర ఉన్న అతను పరిగెత్తుకుంటూ వస్తారు, ఓకే నెక్స్ట్ సీన్ ఇదిరా అదిరా అని చెప్తుంటారు. నేను ఇలాగే చూస్తుంటా, అన్న ఏమైందిరా అంటే అన్న బాగా వచ్చిందా అంటే బాగా చేశారా, బాగా వచ్చింది, వెళ్ళు రెడీగా పోయింది. అసలు ఎంత కంఫర్టబుల్గా నాకు వీళ్ళందరూ కూడా నాకు ముందు నుంచే పరిచయం. అన్నలు అనే మాట్లాడతారు, ప్రొడ్యూసర్ అన్న కానీ, రాజన్న డైరెక్షన్ అయినా కానీ నాకు ఎంత క్లోజ్ అంటే, నేను కొంచెం ఏదైనా నాకు డిఫరెంట్గా కొంచెం తేడాగా నా ఫేస్లో నాకు ఏదైనా మేకప్ దగ్గర ఇష్యూ అయినా కూడా ఫస్ట్ ఎవరికైనా తెలుస్తుందా అంటే రాజన్నకి.
వస్తారు నా దగ్గరికి, ఏంట్రా ఇవాళ డల్గా ఉన్నావు, ఏదో తేడా కొడుతుంది. లేదు లేదు లేదు, నువ్వు హరిత ఎట్లా నువ్వు డిఫరెంట్ కొడుతుందిరా, లేదు నువ్వు మళ్ళీ హరిత క్యారెక్టర్లోకి రావాలి, ఏమైనా చెప్పు, ఏంటి ప్రాబ్లం అని చెప్పి మాట్లాడి ఏదున్నా క్లియర్ చేసి చాలా సపోర్టివ్గా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇంత మంచి స్టోరీలో నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాజన్న. అండ్ మా మూవీలో అన్న చెప్పినట్టు 5 పిల్లలు ఉన్నారు. పిల్లలంటే కోతులు, 5 కోతులు. వాళ్ళతోని భరించడం అనేది రాజన్న కాబట్టి చేశారు మీరు, నేను అదే చెప్తాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండి చాలా బాగా చెప్పారు, కానీ షూటింగ్ లొకేషన్కి వచ్చిన అందరికీ తెలుసు అనమాట. వాళ్ళతోని చాలా బాగా చేశారు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే మా అందరికన్నా బిజీ ఆర్టిస్ట్ అనమాట, రోజు షూటింగ్ చేస్తూనే ఉంటారు. చాలా బాగా విసిగించారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ రాజన్న మాత్రం ఈ సినిమాలో 5 పిల్లలు కాదు, 6 పిల్లలు, అందులో నేను ఒకదాన్ని అని చెప్తారు ఎవరికైనా కూడా. కమింగ్ టు మ్యూజిక్, తిరుపతి అన్న గురించి చెప్పాను ఆల్రెడీ. మాటల తిరుపతి అన్న కానీ, కాసర్ల శ్యామ్ అన్న కానీ, కమల్ అన్న కానీ, నేను చేసే ఫస్ట్ డెబ్యూట్ మూవీలో ఒక్క హిట్ వస్తే చాలు అని అనుకున్నాను, కానీ 4 పాటలకి 4 హిట్లు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది తప్పకుండా హిట్ అవుతుంది, ఎందుకంటే మాకు మ్యూజిక్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అలాంటిది. మదీన్ గారి గురించి 2 మాటలు ఎక్కువే చెప్తాను. మ్యూజిక్ ఇంకా మీ అందరికీ తెలుసు, ఫోక్ సాంగ్స్ విన్నర్స్ ఆల్మోస్ట్ మదీన్ గారి మ్యూజిక్ తోనే వినిపిస్తుంటాయి. నేను ఎలా అయితే నేర్పించానో మ్యూజిక్ అలాగే చేశారు. నేను ఎలా అయితే నేర్పించానో అలాగే చేశారు మ్యూజిక్ అని చెప్తున్నా. 2 మాటలు ఎక్కువ చెప్పమని మరీ చెప్పారు. చాలా బాగా మ్యూజిక్ వేరే లెవెల్ ఉందండి. మీ అందరికీ కూడా మ్యూజిక్ నచ్చుతుంది, చాలా బాగున్నాయి పాటలు. కాకపోతే కొంచెం లేట్గా ఇచ్చారు మాకు, ఈసారి త్వరగా ఇస్తే బాగుంటుంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు. అండ్ యూట్యూబ్ ఆర్టిస్ట్ అందరికీ, ఆల్ మై కో యాక్టర్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకెవరు ఉన్నారు, అక్కడ వెంకల్ యాక్టర్స్ ఉన్నారు, శివ అన్న, బబ్లు అన్న, ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ నితీష్ థ్యాంక్ యూ సో మచ్ నితీష్. ఓకే, నితీష్ మంచి ఫ్రెండ్ నాకు. వాడి సపోర్ట్ నాకు చాలా ఉంటాయి అనమాట. ఏదైనా ఇప్పుడు నేను లొకేషన్లో ఉన్న, నితీష్ ఒక్కడనే కాదు, హరీష్ పటేల్ అన్నా కానీ, బబ్లు అన్నా కానీ, శివ కానీ, ప్రతి ఒక్కరు కూడా లొకేషన్ కి చూడడానికి వచ్చి చెల్లె అంత బాగుందా, అంత కంఫర్టబుల్లా, ఏదైనా ప్రాబ్లమా, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయిని షూటింగ్ కి పంపిస్తే ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో నా దగ్గరకు వచ్చి నన్ను ప్రతి ఒక్కటి అంత కేర్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా నాకు ఎక్కడ కూడా ఏదో కొత్త టీం వాళ్ళతో, అసలు కొత్త టీం కాదు, నేను చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి. ఎప్పుడైనా షూటింగ్ ఇవాళ అలసిపోయి ఎప్పుడైనా కొంచెం తొందరగా లేకపోతే ఫోన్స్ కాల్స్ వస్తూనే ఉంటాయి. అంటే ఎవరు కూడా ఈ డిపార్ట్మెంట్ ఈ వర్కే అని చేయలేదండి, ప్రతి ఒక్కరు అన్ని వర్క్స్ చేసామన్నమాట. ఇప్పుడు అన్న డైరెక్షన్ ఒకటే కాదు, అన్న ఆర్ట్ డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్ అన్ని చేశారు. చరణ్ కూడా ఒక ఎగ్జిక్యూటివే కాదు, ప్రతి ఒక్క పనులు అట్లా ప్రతి ఒక్కరం షేర్ చేసుకొని బాగా జరిగింది. అండ్ మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి, మూవీ చూడండి. డెఫినెట్గా అంటే మేము కూడా ఫర్దర్గా ప్రమోషన్స్ చేస్తాం. మంచి స్టోరీ ఇది, చాలా బాగుంటుంది. మొత్తం మూవీ చూసిన తర్వాత ఓ ఇలా జరిగిందా, ఎందుకు అంటే ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంది. ఇన్ఫాక్ట్ ఇవాళే ఈ లాంచ్ పెట్టుకోవడానికి కూడా ఒక అర్థం ఉంది, అది మేము ఇవాళ వచ్చేసి ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ఒకటే, అందుకే ఇవాళ మేము ఈ లాంచ్ అనేది పెట్టుకున్నాము. సో ప్రతి దానికి మీరు చూసే ప్రతి పాటకి కూడా, ఫస్ట్ సాంగ్ కి కూడా అది ఎందుకు ఉంది, సెకండ్ సాంగ్ ప్రతి దానికి ఒక అర్థం ఉంది, ఎందుకు తీశారు అసలు అనేది మీకు మూవీ చూస్తేనే తెలుస్తుంది. ఇంతకన్నా నేను మూవీ గురించి చెప్పను, మూవీ మాత్రం మీ అందరికీ తప్పకుండా నచ్చుద్ది. చూడండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాజన్న మాట్లాడాను.